దివ్యాంగులకు ఉపాధి కల్పించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2024-25 సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శనివారం జగదేవపుర మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రామరెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రామరెడ్డి మాట్లాడుతూ మండలానికి ఒకే ఒక యూనిట్ కు గాను 34 దరఖాస్తులు వచ్చాయన్నారు. 34 మంది దరఖాస్తుదారుల వివరాలు, ఆర్థిక స్థితిగతులను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదికను పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ కాజా మొయినుద్దీన్, ఐసీటీఎస్ మండల సూపర్వైజర్ భవానీ, ఐకేపీ ఏపీఎం కిరణ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాలయంలో వికలాంగులందరూ కూడా వారు ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్ కింద, కార్పొరేషన్ స్కీమ్ కింద ఒక యూనిట్ గాను ఇది దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా మన మండలంలో 34 దరఖాస్తులు వచ్చినాయి. వారందరినీ కూడా ఈరోజు ఎంపీఓ గారు, అదేవిధంగా ఐకేపీ ఏపీఎం గారు, మన ఐసీడీఎస్ సూపర్వైజర్ గారు, వీళ్ళందరం కలిసి వీళ్ళందరినీ దరఖాస్తుల వారీగా పరిశీలన చేస్తున్నాము. ఈ పరిశీలనలో వాళ్ళు స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు, అదేవిధంగా వాళ్ళ ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే అది కూడా పరిగణలోకి తీసుకుంటున్నాము. మరియు గతంలో ఏమన్నా లోన్లు పొందినట్లయితే వాటిని కూడా పరిశీలించి ఇది ప్రభుత్వానికి సెలెక్షన్ చేసిన దాన్ని పంపించబడుతుందని